నేటి హడావిడి జీవితం ప్రజల దినచర్యను మార్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా టీ విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. టీ తాగడానికి నిర్ణీత సమయం లేదు. అందుకే మన ఇళ్లలో ఒక్కసారి టీ చేసి మళ్లీ దాన్నే వేడి చేసి తాగుతూ ఉంటారు. తరచుగా వేడి చేసి టీ తాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందని ఎప్పుడైనా అనుకున్నారా? తరచుగా వేడి టీ తాగడం వల్ల కలిగే నష్టాలేమిటి? ఆరోగ్య కోసం టీ ఎలా తాగాలని నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో చాలా మంది ప్రజలు తమ రోజును టీతో ప్రారంభిస్తారు. కానీ చాలాసార్లు టీ చేయబుద్దిగాక ఒకేసారి ఎక్కువ టీ చేసి దాన్నే వేడి చేసుకుని తాగుతాం. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. టీని పదే వేడి చేసిన తర్వాత తాగడం వల్ల దాని రుచి మారుతుంది. అంటే అది చెడిపోతుందని ప్రీతి పాండే తెలిపారు. దీంతో పాటు దాని సువాసన కూడా మారిపోతుంది. ఈ రెండింటితో పాటు అదనంగా టీని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు కూడా తగ్గుతాయి. చాలా కాలం నుండి తయారు చేసిన వేడి టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. టీలో సూక్ష్మజీవులు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. నిజానికి మిల్క్ టీని ఇంట్లో తయారు చేయడానికి ఎక్కువ పాలు అవసరం. ఇది సూక్ష్మజీవుల పెరుగుదల ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం హెర్బల్ టీని పదే వేడి చేయడం వల్ల దాని పోషకాలు పూర్తిగా నాశనమవుతాయి. ఇలాంటి తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అటువంటి స్థితిలో కడుపు నొప్పి, కడుపు వాపు వంటి అనేక సమస్యలు సంభవించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే టీ తయారు చేసిన 15 నిమిషాల తర్వాత వేడి చేయడం వల్ల శరీరానికి పెద్దగా హాని ఉండదు. దీనికంటే ఎక్కువ సమయం తర్వాత వేడి చేస్తే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఎప్పటి టీని అప్పుడే చేసుకుని తాగడం మేలు. లేదంటే టీ చేసిన తర్వాత 15 నిమిషాల లోపే తాగేయండి.